అయితే అంటే బయటకు వచ్చారు సరే. అంటే ఇంకో క్వశ్చన్ అడిగే ముందు మీరు కాలేజీలు వీటి వ్యవస్థాపన ఇటువైపు ఎందుకు ఉందా చూసారు? ఇప్పుడు 2004-5లో నేను 5లో డిగ్రీ కాలేజ్ స్టార్ట్ చేశాను, వివేకానంద డిగ్రీ కాలేజ్. సో నాకు అప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఈ స్టూడెంట్ వింగ్ లీడర్షిప్ చేస్తుంటే ఈ కాలేజ్ ఓనర్లు పరిచయమై అప్పటికే ఐ వాజ్ 31 years old. 31 సంవత్సరం వచ్చింది. ఎవడన్నా పిల్లని ఇవ్వాలన్నా కానీ మనం ఏం చేస్తారో బాబు అని అడగరు కదా. మనం గవర్నమెంట్ జాబ్స్ కూడా చేస్తే తెలంగాణ ఉద్యమంలో కొన్ని కేసులే, ఆ కేసులో చుట్టూ తిరుగుతుంది. సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో ఏదో ఒకటి సొంతం చేసుకుంటే కదా ఎవడన్నా పిల్లని ఇచ్చేది. సో అట్లా కొంతమంది కాలేజ్ కరస్పాండెంట్స్ అప్పుడు నా అదృష్టం కొద్దీ కుకట్పల్లిలో హనుమంతరావు గారు అని ఎక్స్ మున్సిపల్ చైర్మన్ బీజేపీ, చాలా గొప్ప వ్యక్తి. సో నేను టీఆర్ఎస్లో ఉన్నా కానీ వారిని పోయి నేను కలిసిన. వారు ఒక వివేకానంద సేవా సమితి అని రన్ చేస్తారు. మనకు ఇప్పుడు కుకట్పల్లి అక్కడక్కడ ఓడింగ్స్ కనిపిస్తున్నాయి. ఆ గొప్ప మనిషి, సార్ నేను ఇట్లా కాలేజ్ పెడదాం అనుకుంటున్నా, ఒక నోటిఫికేషన్ వచ్చింది, ఈ బిల్డింగ్ ఖాళీ ఉందంటే వారు జూనియర్ కాలేజ్ స్టార్ట్ చేసి ఈ నారాయణ చైతన్య యొక్క తాటికి తట్టుకోలేక అది క్లోజ్ చేశారు. సో బిల్డింగ్ ఖాళీగా ఉన్నది, నాకు ఇవ్వండి సార్ అంటే, వారు వివేకానంద పేరు మీద పెడితేనే ఇస్తామయ్యా, లేకపోతే ఏమో నీ పర్సనల్ పేర్లు పెట్టుకుంటే, సరే సార్ నేను అదే పెడతానని వాళ్ళు అన్నాడు. చిన్న ఎందుకంటే పాపం ల్యాబ్, కంప్యూటర్ ల్యాబ్లు, అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ అన్ని ల్యాబ్లు వారే ఇచ్చారు. వారు చేసిన సాయం ఓ చిన్న పార్ట్నర్లతో ఇంకొక 2-3 లక్షలు తలా 2-3 లక్షలు పార్ట్నర్స్ చేసుకొని వీ స్టార్టెడ్ దట్ కాలేజ్. నా అదృష్టం కూడా సక్సెస్ అయింది. దాని తర్వాత నేను ఆ కాలేజ్ నుంచి ఒక పిల్లని ఇచ్చి పెళ్లి చేసుకుని. సో అట్లా ఎంతమంది విద్యార్థులు ఉన్నారు ఇప్పుడు మీ విద్యా సంస్థల్లో? ఇక నా దగ్గర 3,000 మంది విద్యార్థులు ఉన్నారు ప్రస్తుతం నా అన్ని 3 కాలేజీలలో కలిపితే. ఓకే. ఈ గవర్నమెంట్స్ వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ ఇవన్నీ ఇచ్చిన తర్వాత కొన్ని ఇచ్చి ఇవ్వగా కాలేజీల వ్యవస్థ నడుస్తుందా, ఇబ్బందిగా ఉందా, ఎట్లా ఉంది? కాలేజీలు సమైక్య ఆంధ్రప్రదేశ్లో బాగా నడిచినాయి. తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజీలు ఆల్రెడీ మన చేతుల్లో లేవు. ఇక్కడ ఒక విషయం మీకు చెప్పాల్సిన విషయం చాలా ఇంపార్టెంట్. ఈ హైదరాబాద్ చుట్టుపక్కల, హైదరాబాద్లో కానీ హైదరాబాద్ చుట్టుపక్కల 300 ఇంటర్మీడియట్ కాలేజీలు ఉండే మన 300 పైచీలకు ఉండే. తెలంగాణ విద్యార్థులు ఈ ఇంటర్మీడియట్ కాలేజీలు నడుపుకుంటా, అంటే యూనివర్సిటీల్లో పిహెచ్డీ చేసిన వాళ్ళు, పీజీలు చేసిన వాళ్ళు నడుపుకుంటూ ఉండేవాళ్ళు. ఎప్పుడైతే ఈ నారాయణ చైతన్య అకాడమీల పేరుతో ఇక్కడికి వచ్చి వాళ్ళు మన ఆటిని కొల్లగొట్టేసి వాళ్ళు పెట్టుకుంటూ పోతుంటే, నేను ఈ యొక్క జూనియర్ కాలేజీలంతా అప్పుడు అట్ ద టైమ్ ఐ వాజ్ స్టూడెంట్ వింగ్ ప్రెసిడెంట్ టీఆర్ఎస్. నన్ను అప్రోచ్ అయితే, ఇది చాలా ఇంపార్టెంట్ విషయం అండి, నన్ను అప్రోచ్ అయితే నేను ఒక పెద్ద మూమెంట్ తీసిన. మొత్తం ఈ నారాయణ చైతన్య కాలేజీలను బైకాట్ చేసేసి రోజు పిల్లల్ని పంపాలి, బైకాట్ చేయాలి, ఈ తెలంగాణ కాలేజీల ఓనర్లతో ధర్నాలు, రాస్తారోకోలు ఇవన్నీ చేసినాం. చేసి ఒక రోజు కేసీఆర్ గారు 2004లో వారు మంత్రిగా ఉన్నారు. సో ఈ మూమెంట్ నడుస్తున్న టైంలో కేసీఆర్ ఏంది ఆ ప్రాబ్లం అంటే, ఇది ఉన్నది సార్, మరి తెలంగాణలో మన వాళ్ళని కాపాడుకోవాలి కదా, మనం ఎట్లా అని చెప్పేస్తే కేసీఆర్ గారు సరే ఏంటి ఆ వివరాలన్నీ పట్టుకురా అని చెప్పాడు. వాళ్ళందరూ పోయి కల్పించి విజయరామరావు వీళ్ళందరూ డిస్కస్ చేసి, విజయరామరావు ఫస్ట్ ఇన్వాల్వ్ అయ్యాడు. సార్ దీన్ని మనం అసెంబ్లీలో పెట్టి మాట్లాడాలి, మన తెలంగాణ యువత పోతే ఎట్లా, ఇట్లా డ్యామేజ్ అయిపోతే ఎట్లా బతకాలి అని చెప్పేసి అంటే, అది మీరు అయితే ఏం మాట్లాడుతున్నారా తెలిసి తెలియక. ఈరోజు మా రాము ఈరోజు వాడు అంతా మాట్లాడుతున్నాడు, ఈరోజు అమెరికా పోయి బతుకుతున్నాడు అంటే ఈ విజ్ఞానంలో పోయి చదువు వచ్చింది 6 రోజులలో. మనకడేమో చదువు చెప్పేటోళ్ళు గట్టుకున్నారా? సో నా కొడుకు ఆడ చదువు వచ్చింది కాబట్టి మన రాము ఆడ చదివి ఆడ పోయి బతుకుదు. మనం వాళ్ళకి వస్తే తెలంగాణకు వస్తే నారాయణ చైతన్య ఆంధ్రలో వచ్చి చదువు చెప్తే బాగుపడేది మనమే కదా. కొన్ని అర్థం చేసుకోలే, అసెంబ్లీలో వద్దేమో తీసేసే క్వశ్చన్ అడగమాకు అని చెప్పిస్తే నేను షాక్ తిన్నా. ఐ వాజ్ షాక్. అరే ఇదేంద్ర పోయి ఇట్లా అన్నాడు, ఏంది పరిస్థితి. దాని తర్వాత దాని వెనక ఏం జరిగినాయి మీలాంటి వాళ్ళకి నేను చెప్పండి, నోటితోటి కాదు. సో అప్పుడే నాకు డౌట్ వచ్చింది, ఈ క్యాండిడేట్ ఏంది వ్యవస్థను ఇట్లా డ్యామేజ్ చేసిండు, రేపు ఎంతవరకు ఇది కరెక్ట్ అని కుమిలిపోయినా. నేను చాలా బాధపడ్డాను. అది 2004లో. అయితే ఇప్పుడు 14లో తెలంగాణ వచ్చిన తర్వాత ఏమైంది మీకు తెలుసు, పల్లా రాజేశ్వరరెడ్డికి, మల్లారెడ్డికి యూనివర్సిటీస్ ఇవన్నీ అడ్డగోలికి యూనివర్సిటీలు ఇచ్చారు, ప్రైవేట్ యూనివర్సిటీలు. మీరు నమ్మతారో నమ్మరో 2 విషయాలు మీకు స్పష్టంగా నేను చెప్తున్నాను. చరిత్రలో పేరుగన్న ఇంత పెద్ద 100 ఏళ్ళు దాటిన విశ్వవిద్యాలయం ఉస్మాన్ యూనివర్సిటీ, వరల్డ్ యూనివర్సిటీలలో అదొకటి. పురాతన యూనివర్సిటీలలో ఒక న్యాకు అవన్నీ సర్టిఫికేషన్ ఉండి, ఒక దక్షిణ భారతదేశంలోనే ఒకప్పుడు ఒక పెద్ద విశ్వవిద్యాలయం. ఇంత పెద్ద ఉస్మాన్ యూనివర్సిటీలో లా, ఎంఏ ఆర్ట్స్, ఎంఏ సోషల్ స్టడీసు, ఎంఎస్సి, అదేవిధంగా ఇంజనీరింగ్ అన్ని సీట్లు కలిపితే 5,000 అంటే అన్నీ కలిపితే యూనివర్సిటీలో ఎంతమంది ఉంటారు అంటే 5,000 సీట్లు ఉన్నాయి, అన్ని రకాల డిపార్ట్మెంట్ కలిపితే. మరి
జస్ట్ నువ్వు ఒక గీతకి రాసి ఇచ్చిన ఒక పేపర్లో మల్లారెడ్డికి గెట్ ఇంతవరకు అసలు యూజీసీ రికగ్నేషన్ రాలే. మరి మల్లారెడ్డి అంటే 20,000 అడ్మిషన్ ఎట్లా చేస్తుండే యూనివర్సిటీలో? 20,000 పర్ ఇయర్. ఇంకెక్కువ ఈ సంవత్సరం ఎక్కువ డిగ్రీ కూడా చేసేసిండు. మరి వాడికి ఏమి పైన చెకింగ్ అథారిటీ లేదా? ఏం అడ్డగోలుగా నింపుడైంది, ఆడికెళ్ళి నింపుతున్నాడు. ఈ మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలకు ఏదైతే జేఎన్టీ కింద ఉన్న కాలేజీల కోసం సీటు కోసం వచ్చిన వాళ్ళకు దీంట్లో లేవు పోయి దాంట్లో యూనివర్సిటీలో మంచి చదవచ్చు క్యాంపస్. ఈ తల్లిదండ్రులకు తెలియక పిల్లల్ని దాంట్లో జాయిన్ చేశారు. ఫస్ట్ ఏం చెప్పారు, వాళ్ళు ప్రైవేట్ యూనివర్సిటీలలో జాయిన్ అయ్యి స్కాలర్షిప్ రావాలి కదా. కానీ దుర్మార్గం ఏం తెలుసా, కేసీఆర్ మొన్న ఎలక్షన్లో పల్లా రాజేశ్వరరెడ్డికి అదేవిధంగా అనురాగ్ అయితే యూనివర్సిటీ పల్లారెడ్డిలో ఈ మల్లారెడ్డి యూనివర్సిటీలకు ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు కొంత కోట్ల రూపాయలు స్కాలర్షిప్ ఇచ్చేసారు. 100 రిజర్వేషన్ లేవు కదా అక్కడ, లేవు. అయినా 100 కోట్ల స్కాలర్షిప్ ఇచ్చేసారు. వాళ్ళు స్కాలర్షిప్ ఇచ్చారు, వాళ్ళు స్కాలర్షిప్ తెచ్చుకోరు. వాళ్ళ సర్టిఫికేట్ ఇప్పుడు కూడా ఈరోజు ఉపయోగపడేటట్లేదు పిల్లలకి. ఈరోజు దేశం మొత్తంలో ఏదైతే యూజీసీ రికగ్నేషన్ లేదో ఈ సర్టిఫికేట్ ఈరోజు ఆన్లైన్లో కనిపిస్తుంది. ఎంత పెద్ద కుట్ర అంటే ఒక 6-8 నెలల క్రితము అమెరికాలో ఒక 500 మంది విద్యార్థులు రిటర్న్ పంపారు. వీళ్ళు అమెరికా పోతే సరైన పత్రాలు లేనందుకు రిటర్న్ పంపారండి. ఎందుకు లేవండి సరైన పత్రాలు? నీకు సరైన పాస్పోర్ట్ ఉంటేనే, ఆధార్ కార్డు ఉంటే నీకు పాస్పోర్ట్ వస్తుంది, పాస్పోర్ట్ కరెక్ట్గా ఉంటేనే వీసా వస్తుంది. సో పాస్పోర్టు వీసా ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే కదా నువ్వు అమెరికా ఫ్లైట్ ఎక్కేది. లేని అయితే డూప్లికేట్ అయితే నువ్వు అసలు ఎలా చేయరు, అంతవరకు పోరు కదా, ఇక్కడనే ఆపుతారు కదా, ఎయిర్పోర్ట్ బయటనే ఆపుతారు కదా చెకింగ్. కానీ నువ్వు ఎక్కి ఫ్లైట్ పోయిన తర్వాత నిన్ను ఆడ కూర్చోబెడితే ఒక రూమ్లో బంధించి ఒక రోజు మొత్తం 24 గంటలు కూర్చోబెట్టి తర్వాత రిటర్న్ పంపించారు. మళ్ళీ సార్ వస్తే జైలు వేస్తామని. సరైన పత్రాలంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీల్లో చదువుకున్న పిల్లలై యూజీసీలో కొడితే, ఇప్పుడు యూజీసీలో ఉస్మాన్ ఏదైతే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఇండియా అని కొడితే కన్సర్న్ యూనివర్సిటీస్ దాని కింద ఉన్న యూనివర్సిటీస్ అన్నీ వస్తాయి. దాంట్లోకి పోయి ఉస్మాన్ యూనివర్సిటీలో కొడితే ఏ కాలేజీలు ఉన్నాయి, ఈ పిల్లగాడు ఏ కాలేజీలో చదివినా కొడితే నా కాలేజీలో చదివిన పిల్లగాడు ఏ ఇయర్లో చదివిన అన్నీ ఆన్లైన్లో కనిపిస్తాయి. సో ఈ ప్రైవేట్ యూనివర్సిటీలకు యూజీసీ రికగ్నేషన్ లేదు కాబట్టి ఈ సర్టిఫికేట్ కనిపించలే. సో ఫేక్ డాక్యుమెంట్స్ తోటి వీళ్ళు అమెరికాకి పోయి మళ్ళీ రిటర్న్ వచ్చిరా అని. ఫేక్ అంటే ఏం ఫేకు అంటే ఈయన చదువుకున్న చదువు ఈరోజు అది పనికి రాలేదు. మరి ఎట్లా ఇంతమంది భవిష్యత్తు? మరి నేను అదే చెప్తున్నాను, చాలా నుంచి మొత్తుకుంటున్నాం మేము. ఇది ఏంద్రా బాబు యూజీసీ రికగ్నేషన్, ఈ రాష్ట్రంలో ఒక్క ప్రైవేట్ యూనివర్సిటీకి ఈరోజు రికగ్నేషన్ లేదు. ఒక 4 ఏళ్ల క్రితము మన దగ్గర గీతం యూనివర్సిటీ అని ఉన్నది, ఏది డీమ్డ్ యూనివర్సిటీ. యాక్చువల్గా అది పర్మిటెడ్ ఇన్ వైజాగ్. సో వాళ్ళకి ఇక్కడ బ్రాంచ్ పెట్టుకునేది లేదు, ఇక్కడ మనం సపరేట్గా వాళ్ళు తీసుకోవాలి. సో ఇక్కడ ఒక అమ్మాయి ఏం చేసింది, బీబీఏ డిగ్రీ చదివింది. బీబీఏ డిగ్రీ చదివి ఎంబీఏకి ఉస్మాన్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ పోయింది ర్యాంక్ కొట్టి. సో కౌన్సిలింగ్లో మన ఉస్మాన్ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ఇట్స్ అ క్లియర్ ఎవిడెన్స్ నేను చెప్పేది తీసి పక్కకు పడేసారు. నీ డిగ్రీ రికగ్నేషన్ కాదమ్మా, దీనికి గుర్తింపు లేదు, నీకు ఎంబీఏలో అడ్మిషన్ ఇవ్వమని పక్కకు పడేసారు. కౌన్సిలింగ్లోకి వెళ్ళి బయటకు దొబ్బిరు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటాను అని ఏడ్చుకుంటే స్టేట్ కౌన్సిల్ అప్రోచ్ అయింది. స్టేట్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణని అప్రోచ్ అయింది. సో మన యొక్క లింబాద్రి సార్ వీళ్ళందరూ పెద్ద మనుషులు అందరూ ఉన్నారు, పాపిరెడ్డి గారు వీళ్ళందరూ దాని మీద చూసి ఇది పనికిరాదు, ఇది రికగ్నైజ్డ్ సర్టిఫికేట్ కాదు అని చెప్పేసి వీళ్ళు ఇవ్వలేదు. అమ్మాయి కోర్టుకు పోయినా కానీ ఏం చేయలేకపోయింది, కోర్టులో కూడా ఏం చేయలేకపోయింది. అంటే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన పర్మిషన్తో నువ్వు వీడియో పెడితే అలాంటి జరిగినప్పుడు రేపు నువ్వు కేసీఆర్ ఒక మంత్రిమండలి ఒక నిర్ణయం చేసి యూనివర్సిటీ ఇచ్చితే గవర్నర్ సంతకం పెడితే కాదు కదా, యూజీసీ వాడు కావాలి కదా, వాడి యొక్క పెత్తనం నీ మీద ఉండాలి, వాడి మానిటరింగ్ ఉండాలి. మరి నీకు ఎందుకు యూజీసీ రికగ్నేషన్? జస్ట్ దే ఆర్ అప్లైడ్, వాళ్ళు యూజీసీకి అప్లికేషన్ పెట్టుకోరు. బట్ ఇంతవరకు ఒక్కడు కూడా ఇక్కడ యూజీసీ రికగ్నేషన్ పొందలేదు. వాళ్ళకు నువ్వు స్కాలర్షిప్ ఎట్లా ఇస్తావు? నీ డిగ్రీ కాలేజీలో స్కాలర్షిప్లు అని మేము మొత్తుకుంటుంటే మాకు ఇవ్వలే. కానీ నీ మల్లారెడ్డికి నీ రాజేశ్వర రెడ్డికి అడ్డగోలుగా నింపి వాళ్ళకి స్కాలర్షిప్లు 100 కోట్ల రూపాయలు వేసుకున్నారు ఈరోజు. అది ఎంత పెద్ద స్కామ్, అది ఎవరికి తెలియదు, అది ఎంత దుర్మార్గం. 20,000 స్టూడెంట్లకి స్కాలర్షిప్లు అంటే వాళ్ళ సర్టిఫికేట్ కూడా పనికొస్తలేవు ఈరోజు. మరి దీని మీద ఏమన్నా చేయాలి నరేష్ గారు? మరి నేను ఏబీపీకి అందరికి చెప్పినా, నేను స్టూడెంట్ వింగ్లో చాలా స్టూడెంట్స్ భవిష్యత్తు. సరే, ఈ మధ్యన ఇంకొక మోసం ఏం చేశారు వీళ్ళందరూ కలిపి, ఈ ప్రైవేట్ యూనివర్సిటీ ఒక లాబీ పనిచేసి, నేను మాట్లాడుతుంది బీజేపీ లీడర్గా, కానీ ఒక బిల్లు పాస్ చేయించారు పార్లమెంట్లో. వాళ్ళు ఎక్కడైనా బ్రాంచెస్ పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఏదైతే డిగ్రీ కాలేజీలు అయితే ఇస్తుందో వాళ్ళ పేరు మీద ఎక్కడైతే అక్కడ ఆఫ్ క్యాంపస్లు పెట్టవచ్చు. నిజానికి మరి రాష్ట్ర ప్రభుత్వం దీన్ని వ్యతిరేకించాలి కదా, ఇక ఓకే చేసి పంపించాడు కేసీఆర్. ఎందుకు? ది గ్రేట్ పల్లారెడ్డి రాజేశ్వర రెడ్డి మాటిని. మరి నిజానికి నాయక వివేకానంద డిగ్రీ కాలేజో ఇంకో XYZ డిగ్రీ కాలేజ్ పక్కకు ఏ విజ్ఞాన్ జ్యోతి ఇంజనీరింగ్ కాలేజ్ బ్రాంచో లేకపోతే ఇంకో మల్లారెడ్డి, ఇప్పుడు ఆల్రెడీ మల్లారెడ్డి బ్రాంచ్ పెట్టిండు ఎడా ఈ బాలనగర్ ఫ్లైఓవర్ పక్కకు. అక్కడికి పోతే మేము కొంతమంది పిల్లలు పంపించి మేము మా వాళ్ళు పోతే మల్లారెడ్డి అంటూ అక్కడ ఎంప్లాయీస్ ఏం మాట్లాడుతున్నారు అంటే ఫీజు 70,000,
పాస్ గ్యారంటీ, జాబ్ గ్యారంటీ. ఎంతమంది జాబ్ ఇచ్చావు, ఎట్లా పాస్ అవుతావు నువ్వు, పాస్ గ్యారంటీ అంటే ఎట్లా చెప్పగలుగుతావు? అంటే ఈ విధంగా అంటే దీన్ని ఒక బిజినెస్గా చేసి దానికి ఎడ్యుకేషన్ లేదు, పాడు లేదు. సో రేపు ఈ వ్యవస్థ వెళ్ళిపోవాలి వీళ్ళందరూ. సో రేపు విజ్ఞాన జ్యోతి కావచ్చు, సిబిఐ తోడు కావచ్చు, ఇంకోటి ఈ డిగ్రీ కాలేజ్ పక్కకు ఇంకో బిల్డింగ్ తీసుకొని వాళ్ళు ప్రైవేట్ బిల్డింగ్లో కూడా పెట్టవచ్చు అని ఎట్లా మేము ఎట్లా పెట్టాలో అటు సేమ్ ఇచ్చేసి పెడితే మా డిగ్రీ కాలేజీల పరిస్థితి ఏం కావాలి? ఇలా ఆల్రెడీ ఇంటర్మీడియట్ వ్యవస్థ పోగొట్టినావు, ఇప్పుడు ఇది పరిస్థితి. దీని మీద కోర్టుల కేసులు పడ్డాయి. రేపు మేము కూడా దీంట్లో ఇన్వాల్వ్ అవుతున్నాం కేసులలో. కేవీకే దీని మీద డెఫినెట్ గా ఆలోచించాల్సిన అవసరం విద్యార్థుల భవిష్యత్తు గురించి. చాలా అమెరికా నుంచి వెనక్కి వచ్చారంటే మరి ఈ పేపర్లలో కూడా రాకుండా మేనేజ్ చేసారు, వాస్తవాలు బయట రాకుండా. నేను దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా కొంతమందికి ఇచ్చా ఆ ఛానల్ వాళ్ళకు, వాళ్ళు మేము టెలికాస్ట్ చేస్తాను చేయలేదు.